తొందరగా ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చాము అధ్యక్ష. హరీష్ రావు గారు ఈ బడ్జెట్ గురించి కాదు అధ్యక్ష, ఇవాళ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకుండా అసలు ఎప్పటి నుంచో మా 2024-25 నుంచి మొదలుపెట్టారు. జనరల్గా ఇప్పుడు చర్చ ఈ బడ్జెట్ మీద ఇది వదిలేసి పాత్రలు మొదలుపెట్టారు. నేను 10 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్పుకుంటూ రావాలంటే మరి ఇది వదిలేసి అది మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వాటి వెంటనే ముగిచేస్తే ఇంకా మా సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పండి అధ్యక్ష. వాళ్ళ ఒక 5 minutes 4-5 minutes కంక్లూడ్ చేయవలసిందిగా వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. బట్టి గారు మారిండ్రు అనుకోవాలి, ఏం మారలేదు మీరు మారదు కూడా ఇక. అధ్యక్ష, ఇప్పుడు 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడతారట. మీరు గత బడ్జెట్ లో ప్రవేశపెట్టింది మేము మాట్లాడద్దట. ఇది ఎక్కడ తీరు అధ్యక్ష? ఇది 9 మేము ఆల్రెడీ ప్రజలు అది ఓటింగ్ అయిపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, మేము ఇడ కూర్చున్నాం, మీరు ఆడ కూర్చున్నారు. మీ బడ్జెట్ మీద కూడా మాట్లాడొద్దు, మీరు పోయిన సంవత్సరం అడగద్దు అంటే ఇది ఎక్కడిది తీరు అధ్యక్ష? అధ్యక్ష, ఇంకోటి అది కూడా ఈ బడ్జెట్ లో పార్టీ అధ్యక్ష. నేను మాట్లాడింది 1 గంట 3 నిమిషాలు మాట్లాడినా. బయట మా పిఎల్ నోట్ చేయడానికి పెట్టినా, మీరు ఇట్లే చేస్తుందని. నాకు 4-5 ఇంటరప్షన్లు అయినాయి. 1 గంట 4 నిమిషాలు మాట్లాడారు. 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు. 4 అధ్యక్ష. మీ పిఏ బయట నుంచి 1 గంట 15 నిమిషాలు మాట్లాడు ఆన్ రికార్డ్. సరిగా మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఎంత మాట్లాడారు? నాకు కనీసం గంట టైం ఇస్తే మాట్లాడితే పోమంటే కంక్లూడ్ చేయండి. నాకు 1 hour ఇస్తే ఇవ్వండి సార్, లేదంటే అవసరం లేదు. మాట్లాడి ప్రతిపక్షం మాట వినదలుచుకోలేదు, విమర్శలు తీసుకోదలుచుకోలేదు, సజెషన్స్ మీకు వద్దు, మీరు మాట్లాడద్దు కూర్చుంటాం అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా గౌరవ సీనియర్ సభ్యులు ఈ హౌస్ లో. వారు సుదీర్ఘకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, మిగతా బాధ్యతలు కూడా నిర్వహించారు. వారు కావాల్సినంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 5 నిమిషాలు ఇచ్చి కంక్లూడ్ చేయాలని అని చెప్పాను. మిమ్మల్ని మైక్ కట్ చేయాలని చెప్పలేదు అధ్యక్ష. ఇంకా 5 నిమిషాలు కంక్లూడ్ చేయాలంటే మీరు వద్దంటే నేను బయటికి పోతాను, నేను వద్దంటే బయటకు పోతాను, మాట్లాడితే బయటకు పోతా ఉంటాను అధ్యక్ష. బయటకు పోవద్దు, మీరు మాట్లాడాలని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాం. దయచేసి అందరూ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. స్పీకర్ సార్, 12:30కు టీ బ్రేక్ అని హౌస్ అడ్జైన్ చేస్తే 3:30 దాకా కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారా అని. 3:30 గంటలు ఎప్పుడు బెల్ కొడతారా అని కుర్చీలో కూర్చున్నా, లంచ్ కూడా చేయకుండా. సార్ ఇదేంటి సార్ మైక్ ఇవ్వకపోతే? మైక్ ఇస్తున్నా సార్ ఇంతవరకు ఈ బడ్జెట్ లో నేను ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఓన్లీ లాస్ట్ 2 బడ్జెట్ రివ్యూ చేసిన. జస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బడ్జెట్. అట్లీస్ట్ ఐ నీడ్ 1 hour సార్. నేను ఈ ప్రభుత్వానికి సలహాలు మాట్లాడండి. మీకు ఇప్పటికే 1 గంట 15 నిమిషాలు, 1 గంట 5 నిమిషాలు ఇచ్చారు, 1 గంట 20 నిమిషాలు ఇచ్చినాం. గొంతు నొక్కమంటే ఎట్లా సార్ మీరు? ఇదేం ప్రజాపాలన సార్? ఇది బయట మాట్లాడే కంక్లూడ్ చేయండి. అరే ఇది ప్రజాపాలన ఎట్లయితే సార్? ప్రతిపక్షం గొంతు నొక్కితే ఇది ప్రజాపాలన. మీరు మాట్లాడండి, కంక్లూడ్ మాట్లాడండి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫస్ట్ జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్, ఇప్పుడే వ్యవసాయంతో స్టార్ట్ చేస్తున్న ఈ బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్ కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు బట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్ లో అధ్యక్ష 23,179 crores పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1,260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము. కానీ గౌరవనీయులు బట్టి గారు ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేము పెట్టిన ఖర్చు కంటే బట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు తక్కువ. అధ్యక్ష, అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో 1 సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు, 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1,161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1,300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40,000-50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్ లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి
1260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేశారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్లకే ఇస్తారు కదా, మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు. మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది? మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా? దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో బట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి 3 ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది? స్పష్టత ఇవ్వాలి. రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఇక సివిల్ సప్లైస్ అధ్యక్ష అంతా గందరగోళమైంది అధ్యక్ష. బీఆర్ఎస్ అంతకుముందున్న అన్ని ప్రభుత్వాలు మా 10 ఏళ్లు కలిపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో 56,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళ 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు చేశారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కేవలం అప్పు ఇవ్వకపోతే మార్క్ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ను జాయింట్ గా మార్క్ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుందా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది. ఎమ్మెల్యేస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎమ్మెల్యేస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష భట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. భట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కేజీల బియ్యాన్ని 6 కేజీలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సీలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బియ్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనాన్ని ప్రారంభించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయం పూర్తయిన సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ లోకి వచ్చిన మొత్తం ఒక 30-40 డిపార్ట్మెంట్లు చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎడ్యుకేషన్ లో అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు ఏమన్నారంటే పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఇది ఖర్చు కాదు భవిష్యత్తు మీద పెట్టుబడులు అని మంచి మాట చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం డబ్బులని చెప్పి ఏడాదైనా కూడా ఇంతవరకు ₹1 ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి 40% ఇచ్చి కొద్ది మంది ఎస్సీ పిల్లలకు ఇచ్చారు తప్ప మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మంగళం చేసే పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు.
దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని సాక్షిగా మీరు మాట కట్టుబడి ఆ నిధులు విడుదల చేయాలి, పిల్లల జీవితాల్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పాపం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుతారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా డబ్బులు విడుదల చేయరా భట్టి గారు? ఏం పాపం చేసింది ఆ పిల్లలు? ఎస్సీ ఎస్టీ పిల్లలు బిఏఎస్ పిల్లలకి ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇది ఎక్కడిది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, మీ పాలనలో ఇవాళ గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. రాగండి మీరు 32 మనకి గంట మీకు ఇచ్చిన సమయం. పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు, అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వలేదు అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్ళకు 76 స్కూళ్ళకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెసే 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయిండ్రు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ళ మీద ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో ఒకటో రెండో మైనస్ పోవా? కనీసం 1-2 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా బట్టన్న. నేను ఒకటి అడుగుతున్నా బట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా, 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం. మీరు మొన్న ఎస్డిఎఫ్ ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251, 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చింది ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా, 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా ఉన్నా. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్న మాకు మాత్రం ఇవాళ ఎస్డిఎఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. హౌ ఇట్ ఈస్ ఫెయిర్ అధ్యక్ష? సంక్షేమ రంగం అధ్యక్ష. ఇక సంక్షేమ రంగం అధ్యక్ష, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. ఈ సంక్షేమ రంగంలో కాంగ్రెస్ తీరు ఎట్లా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుంది అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష. పాపం అందరికంటే పేదలు, వాళ్ళ విషయంలో మనందరికి కన్సర్న్ ఉండాలి. మనందరికి